వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఆరూరులో సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలు గౌడ సంఘం అధ్యక్షులు కల్లెం బాలశంకర్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులందరూ పాల్గొని బత్తిని ఓం సాయి కీర్తన గౌడ్ సర్వాయి పాపన్న గౌడ్ వేషధారణలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు లోతుకుంట రాములు, ఎర్రా వెంకయ్య, బత్తిని కర్ణాగౌడ్, గోపి, యశ్వంత్, నగేష్, ఎర్రా శ్రీనివాస్, మారగోని శ్రీనివాస్, మాటూరి మొగులయ్య, కొప్పుల దాసు పాల్గొన్నారు. గౌడ సోదరులకు మరియు గ్రామ వివిధ పలు బలహీన వర్గాల నాయకులందరికీ కూడా ఒకరికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 376వ జయంతిని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరయ్యా అంటే ఆయన యొక్క బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి గౌడ జాతి బిడ్డ. మరి ఆయన ఈ మనకు ఉన్నట్టుగా కూడా తెలియదు కొద్ది రోజుల దాకా. ఈ మధ్యలోనే ఎట్లా వెలుగులోకి వచ్చింది అంటే పూర్వం బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించి వాళ్ళు లండన్ మ్యూజియంలో సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆయన ఆనవాలను వాళ్ళ మ్యూజియంలో భద్రపరచుకోవడం జరిగింది. ఏమని ఉందంటే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణలో మొఘలకు వ్యతిరేకంగా ఎదురుతిరిగినటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క వ్యక్తి అని చెప్పి లండన్ మ్యూజియంలో రాసిపెట్టి ఉంది. ఏమని తెలంగాణలో మొఘళ్ళకు వ్యతిరేకంగా తిరిగిండు, ఈయన రాజ్యాధికారం వాళ్ళకి రాదని ఈయన యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి ఆశింది. అంటే ఏంటని చెప్పి మరో చూసే వరకు అక్కడ ఆ గుండం ఉన్నదాన్ని అప్పుడు వెలుగులో తీసుకొచ్చి దాన్ని బహిర్గతం చేసి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నాడా గౌడ్లో కూడా ఇంత చాకచక్యంగా ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అని చెప్పి అప్పుడు మరి ఎక్కడ జన్మించుడు ఏంటంటే సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా కిలాసాపూర్లో జన్మించడం జరిగింది. ఆయన 1650 సంవత్సరంలో అక్కడ జన్మించడం జరిగింది. ఆయన తండ్రి పేరు ధర్మన్న గౌడ్, తల్లి సర్వమ్మ. వారి యొక్క ఏకైక సంతానం. చిన్నప్పుడే మన ధర్మన్న గౌడ్ వాళ్ళ తండ్రి చనిపోతే తల్లి యొక్క ఆశయాలను గుర్తుపుచ్చుకొని సర్దార్ సర్వాయి పాపన్న కళ్ళు గీసే వాళ్ళ తల్లి చెప్పింది, ఏమన్నా ఆయన మన గౌడ వృత్తి నువ్వు కళ్ళు గీయాలని చెప్తే వాళ్ళ తల్లి మాట శిరసా వహించి కళ్ళు గీసుకొని జీవించేవాడు. మరి 1650 సంవత్సరాలంటే దాదాపుగా 370 సంవత్సరాల కింద విషయం ఇది. అప్పుడు ఎట్లుండేదంటే ఊర్లల్లో ఎవరు కులవృత్తులు చేసుకుంటూ ఏదో జీవనోపాధి చేసుకుంటూ ఉండేవారు. ఆ కాలంలో మనం అంతా కూడా తురుష్కుల పాలనలో ఉన్నాం, మొఘల్ చక్రవర్తి కాలం ఆధీనంలో ఉన్నాం. ఏ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంకా రాలే. ఆ కాలంలో మరి ఇప్పుడు అరాచకాలు పన్నులు ఇవన్నీ ఎక్కువ వసూలు చేయడం జరిగేది. అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజులో కూడా ఆయనకంటూ కొంతమంది స్నేహితులతోనే కొంత సైన్యాన్ని ఏర్పరచుకొని ఉండేవాడు. ఊళ్ళలోకి వచ్చి తురుష్కులో పన్నులు వసూలు చేసి చాలా అక్రమంగా చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ కాలంలో సర్వాయి పాపన్న కళ్ళు పోస్తామంటే పోసినాక పైసలు ఏం చేసుకోవాలి వెళ్ళిపోలేదో కూర్చునేవాడు. అంటే కొంతకాలంగా వాళ్ళ స్నేహితులు ఒక అతను మీరు కళ్ళు తాగి తీయకుండా ఎట్లా పోతారో అని చెప్పి అన్నందుకు అతన్ని కొట్టడం జరిగింది. కొట్టే సర్వాయి పాపన్న ఆయన గీత కట్టి తీసుకొని వాడిని చంపేస్తాడు. చంపేయగానే ఆ రోజు నుంచి మొత్తం పారిపోతారు. నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని కూడా మొఘల్ చక్రవర్తి ఆధీనంలో ఉండడం జరుగుతుంది.